దైవజనులు భక్త్ సింగ్ గారి జీవితం భారతదేశ క్రైస్తవ చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం. ఒక సాధారణ సిక్కు యువకుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దైవ సేవకుడిగా మారిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన పూర్తి జీవిత విశేషాలు మనం తెలుసుకుందాం. అంతకు ముందుగా మీకు భక్త్ సింగ్ గారు తెలిసినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. భక్త్ సింగ్ గారు 1906 జూన్ 6న పంజాబ్లోని జవ్వాల్ అనే గ్రామంలో ఒక ధనిక సిక్కు కుటుంబంలో జన్మించారు. కుటుంబం తండ్రి పేరు లాల్ సింగ్. సంపన్న కుటుంబం కావడంతో ఆయనకు ఉత్తమ విద్య అందింది. ఉన్నత విద్య లాహోర్లోని ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నాక 1926లో మెకానిక్ ఇంజనీర్గా చదవడానికి ఇంగ్లాండ్కి వెళ్ళారు. తొలి రోజుల్లో ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు ఆయనకు క్రైస్తవ మతం అన్నా బైబిల్ అన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు. బైబిల్ చదవడం సమయం వృధా అని భావించేవారు. 1929లో కెనడాకు వెళ్ళే ప్రయాణంలో ఓడలో ఒక చిన్న బైబిల్ చదవడం ప్రారంభించారు. అందులోని యోహాను సువార్త చదువుతున్నప్పుడు ఆయన ఆలోచనలు మారాయి. అదే సమయంలో తన అంతరాత్మలో యేసుక్రీస్తు శాంతిని అనుభవించారు. బాప్తిసం 1932లో కెనడాలో ఆయన బాప్తిసం తీసుకున్నారు. ఇంజనీరింగ్ పట్టా పొందినప్పటికీ ప్రాపంచిక ఉద్యోగం కంటే దైవసేవ ముఖ్యమని నిర్ణయించుకున్నారు. 1933లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చారు. తన తల్లిదండ్రులు ఆయనను సిక్కు మతంలోనే ఉండాలని కోరినా ఆయన తన విశ్వాసం కోసం ఆస్తిని హోదాను వదులుకొని బయటకు వచ్చారు. మొదట్లో కరాచీ, ముంబైలలో సేవ ప్రారంభించారు. ఆయన ప్రసంగాలకు వేలాది మంది ప్రజలు ఆకర్షితులయ్యారు. సంఘాల స్థాపన 1941లో మద్రాసు, చెన్నైలో యెహోవా షమ్మా అనే స్వతంత్ర సంఘాన్ని స్థాపించారు. ఇది విదేశీ మిషనరీల సహాయం లేకుండా స్థానిక విశ్వాసుల సహకారంతో నడిచే సంఘాలకు పునాది వేసింది. హెబ్రోన్ 1950లో హైదరాబాదుకు తన సేవా కేంద్రాన్ని మార్చారు. అక్కడ హెబ్రోన్ ప్రార్థనా మందిరాన్ని స్థాపించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా వందలాది సంఘాలకు కేంద్ర బిందువైంది. భక్త్ సింగ్ గారి సేవలో కొన్ని విశిష్ట అంశాలు ఉన్నాయి. హోలీ కాన్వగేషన్స్, వేలాది మంది విశ్వాసులు కలిసి భోజనం చేస్తూ దేవుని వాక్యం వినే పవిత్ర సభలను ఆయన ప్రవేశపెట్టారు. ఇది ఇప్పటికీ హెబ్రోనులో కొనసాగుతుంది. బైబిల్ పునాది, ప్రతి నిర్ణయం బైబిల్ ఆధారంగానే ఉండాలని ఆయన గట్టిగా నమ్మేవారు. నిరాడంబరత ఆయన ఎప్పుడూ విరాళాల కోసం ఎవరినీ అడగలేదు. దేవుడే తన అవసరాలను తీరుస్తాడని విశ్వసించారు. తన జీవితాంతం ఒక చిన్న గదిలోనే గడిపారు. ఆయన సుమారు 50 ఏళ్లకు పైగా విశ్రాంతి లేకుండా సేవ చేశారు. వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో ఉన్నప్పటికీ ప్రార్థనను వదలలేదు. సెప్టెంబర్ 17, 2000 సంవత్సరమున ఆయన పరమపదించారు. ఆయన అంత్యక్రియలకు లక్షలాది మంది తరలి వచ్చారు. ఇది అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. ఇంకా ఈ యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిదినము ఫాలో అవుతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.